ఇంటర్న్‌షిప్ అనంగానే చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఎంత కట్టాలి అంటారు. భయ్యా ఇంటర్న్‌షిప్ అంటే మీరు కట్టడం కాదు, కంపెనీస్ మీకు ఇస్తాయి అని చెప్తే, ఓహో కంపెనీస్ మాకు ఇస్తాయా అనే మైండ్ సెట్. ఇప్పుడు బీటెక్లో ఎలా ఉంది, జనాలు థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ అంటే అమీర్పేటకి పోయి ఒక 6,000 కడితే ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు అనేది ఇంటర్న్షిప్. వాళ్ళ మైండ్ సెట్ అంతా అలా అక్కడే ఉంది. ఇంజనీరింగ్లో బోలెడన్ని ఇర్రెలవెంట్ సబ్జెక్ట్స్, వాడి టైం అంతా, స్టూడెంట్ టైం అంతా వాటిలలోనే పోతుంది. వాడు పనికొచ్చే పని చేయడానికి వాడికి టైమే ఉండట్లేదు. అది కూడా బట్టి కొట్టి రిప్రొడ్యూస్ చేసే ఒక మెకానిజము. అంటే ఆ 4 ఏళ్లలో వాడిని ఇంప్రూవ్ చేయడం పక్కన పెడితే బోల్డ్ అంతా కిందికి తీసుకెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్లో ఏమంటున్నాం, వాడిని నువ్వు అన్ఎంప్లాయబుల్ అని చెప్తున్నాము, వాడు నువ్వు దేనికి పనికిరావు అని అంటున్నాము. వాడు చేసినంత వాడేమనుకుంటాడు, 4 ఏళ్ళలో నాకు CGPA బాగా వస్తుంది, నేను మంచిగా ఇది అంటున్నాను అంటే, బయటకు వచ్చేటప్పటికి వాడు ఏంటి ఇదంతా పనికిరాదా, నేను ఇప్పటిదాకా ఒక ఫేక్ ప్రపంచంలో బతికానా అని వాడు దానికి డిప్రెషన్లోకి వెళ్తాడు, బోల్డ్ అంత ప్రెషర్లోకి వెళ్తాడు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది, స్టూడెంట్ తప్పేంటి? సో ఇది పరిస్థితి.